ుడువు మహోన్నతుడువు కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవ, ఘనమైన మీ నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. గడిచినటువంటి దినములన్నీ మీ సజీవమైన రెక్కల చోటన మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ని ఇచ్చి సజీవులుగా మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం ముందు మీ యొక్క సన్నిధిలో మీ దివ్యమైన సంగతులు మేమందరూ ఆలోచించడానికి మీరు కృప చూపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చెప్పబోయేటటువంటి ప్రతి మాటను అర్థం చేసుకున్న ఆయన వాక్యపు లోతుల్లో ఉన్నటువంటి సత్యాలు గ్రహించే భాగ్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థనా మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ను ఇచ్చి సజీవుల లెక్కల్లో మనలను ఉంచిన విధానాన్ని బట్టి ఘనుడైన దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిదండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో నుండి మనం 25 వచ్చిన భాగాలు 26 వచ్చిన భాగాలు మనం విన్నాం. దీని కొనసాగింపు ఇప్పుడు మనం విందాం. గడిచినటువంటి ఒక నెల నుండి, అంటే జనవరి మాసం నుండి కూడా ఒక విషయం జరుగుతూ ఉంది. ఏంటి అంటే, సహోదరులు జేమ్స్ గారి విషయంలో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దాని విషయంలో కొన్ని అభిప్రాయాలు కొంతమంది జనాలు తెలియచేయటం ఒక మంచి పరిణామానికి అది దారితీసింది. ఈ యొక్క నెలలోనే 22వ తారీఖు అనగా ఈ శనివారం రోజున జేమ్స్ గారికి మాకు ఒక్కడే దేవుడా, అంటే ఆ దేవుడు యేసుక్రీస్తా లేక ముగ్గురు దేవుళ్ళు అనేటటువంటి ఒక డిస్కషన్ అనేది జరగబోతుంది. 22వ తారీఖు శనివారం. ఇది మనకు అవకాశం ఉంటే లైవ్ వస్తుంది, లేకపోతే తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాం. ఇది జనాలందరూ కూడా రావడానికి అవకాశం లేదు, కేవలం మాకు మాత్రమే, అంటే అక్కడ మాట్లాడడానికి అవకాశం ఉన్నటువంటి కొద్దిమంది బిలో 10 మెంబర్స్, ఆయన పక్షంగాను నా పక్షంగాను. బైబిల్ గ్రంథంలో ఒక్కడే దేవుడు అని రాసుంది. బైబిల్ గ్రంథంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ యెహోవా అని కూడా రాసుంది. ఈ వ్రాయబడినటువంటి వాక్యాలు తీసుకుని క్రైస్తవ సమాజం గందరగోళానికి లోనైపోతూ అనేక భిన్నమైన సిద్ధాంతాలు క్రైస్తవ సంఘంలో ఈరోజు చలామణిలో ఉన్నాయి. మనం ఏదైతే అక్కడ చదివేశామో దారిని ఒక సిద్ధాంతంగా తీసుకుని ఈరోజు అనేక సంఘాల వారు నరకానికి ప్రయాణం కడతా ఉన్నారు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు అనేటటువంటి బోధ సుమారుగా నేను మాట్లాడేది ఇది 5వ సంవత్సరం. ఈ 5 ఏళ్ళుగా ఇదే బోధ మీద స్టాండ్ అయ్యి దీనినే మాట్లాడుతూ ఉంటే నచ్చిన వారు ఉన్నారు, నచ్చని వారు ఉన్నారు, మెచ్చేవారు ఉన్నారు, తిట్టుకునేవారు ఉన్నారు, రకరకాలుగా ఉన్నాయి. ఈ వీడియో దుర్బోధ, జేమ్స్ దుర్బోధ పరాకాష్ఠకు చేరిందని వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది తీసేద్దాం యూట్యూబ్ నుండి అని అనుకునేసరికి ఈ లోపులోనే జేమ్స్ గారు దాని మీద స్పందించారు. వారు సెమినార్స్ సంక్రాంతి సెలవుల్లో జరిగేటప్పుడు దాని మీద స్పందించారు. సర్లేలే వదిలేద్దాం అనుకునేసరికి జనవరి 26వ తారీఖున రాత్రి
రాజమండ్రి ఆరాధనలో చాలా ఘాటు స్పందన ఆయన నోటి వెంబడి వచ్చాయి. అది ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ను బయటపెట్టింది. అది సరే, అబద్ధం చెప్పేవాళ్ళే ఇంత రంకెలేస్తే మరి నిజాలు చెప్పేవాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉండాలి? దాని విషయంలో నేను వీడియో చేశాను. అప్పటి నుండి కూడా రకరకాల వాదనలు అనేవి వినబడుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందించారు. ఏది ఏమైనా దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చారు సత్యాన్ని తెలియజేయడానికి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి, శనివారం జరుగుతుంది. కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యమో అనేది ఎవరెవరైతే నా వీడియోలు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా గమనించాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. అయితే ఆయన మీద నాకు ఎలాంటి దురుద్దేశం కానీ ఎలాంటి శత్రుత్వం కానీ నాకు లేదు. ఆయనతో నాకేంటి అసలు? ఆయన బోధ ఆయన చేసుకుంటా, నా బోధ నేను చేసుకుంటా. అయితే వచ్చినటువంటి చిక్కల్లో ఏంటంటే, ఆయన బోధ విన్న తర్వాత నన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అందరూ మరి వాళ్ళని అడగడానికి అవకాశం ఉండదు. అందుబాటులో ఉండే వాళ్ళని అడుగుతాను, ఎందుకంటే చాలాసార్లు ఆయనతో మీటింగ్స్ కూడా పెట్టించాను కాబట్టి. ఇప్పుడు ఒక్కడే దేవుడు అనేసరికి చాలామందికి కోపాలు వస్తూ ఉన్నాయి. మరి అసలు బైబిల్ ఏం చెప్తుంది? ఒక్క దేవుడు అని రాశారా, ముగ్గురని రాశారా? ఒక్కడనే కదా రాశారు. ఆ ఒక్కడు ఎలాగో తెలియక తంటలు పడుతూ ఉన్నారు ఎందుకని. కాబట్టి చాలామంది ఆయనకి పేరు వచ్చిందని, ఆయన పాటలు రాశారని, సెమినార్లు పెట్టారని కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయనకి పేరు వస్తే మాకేంటి, పేరు రాకపోతే మాకేంటి? ఆయన సెమినార్ పెడితే ఏంటి, పాటలు రాస్తే ఏంటి? కాబట్టి ఈరోజు ఆయనకి పేరు వచ్చిందని కాదు, సత్యం తెలియాలి. ఎవరు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా క్రైస్తవ సమాజానికి సత్యాన్ని చెప్పాలి. అసత్యంలో ఉన్నవారిని సత్యంలో నిలబెట్టాలి. సంఘంలో ఉన్నవారినైనా కాపాడాలి. బయట వాళ్ళని ఎలాగూ కాపాడలేము మనం, కానీ సంఘంలో ఉన్నవారినైనా కాపాడాలి. అదే ఉద్దేశంతో జరుగుతుంది తప్ప ఇంకా అంతకు మించింది ఏం లేదు. కాబట్టి ఇలాంటి వాదనలు జరగకూడదు అనేవారు కూడా ఉన్నారు. ఏమండి, వారు కూడా ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నా. మరి పౌలు గారు అనేక మందితో దేవుని వాక్య విషయంలో ధర్మశాస్త్ర పండితుడిగా ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉన్నటువంటి కాలంలో అనేకమైన వాదనలకు దిగాడు ఆయన. ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే వాదించకూడదు. మరి చెప్పకపోతే వాళ్ళకెలా తెలుస్తుంది? మనం చెప్పాల్సింది చెబితే వారు వింటే వింటారు, లేకపోతే లేదు. వారు అంగీకరిస్తారు, లేకపోతే లేదు. మనం చెప్పాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది. కాబట్టి ఈరోజు సేవకులుగా పిలువబడేటటువంటి వారికి కూడా అవగాహన లేదు. వారికి కూడా అవగాహన లేకుండా వారు నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉన్నారు. ఎలా అంటే వాదించకూడదు, బైబిల్లో తండ్రి కుమారు పరిశుద్ధాత్మను ఉంది కదా, కాబట్టి ఇంకా ఇది నమ్మేసేయాలి. మరి బైబిల్లో చాలా ఉన్నాయి. అసలు బైబిల్లో అవి ఎందుకు రాయించారు, ఎందుకు రాయడానికి గల కారణం ఏంటి, అందులో ఉన్నటువంటి లోతులేంటి, అందులో ఉన్నటువంటి సత్యం ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే ఒక ఆలోచన వారికి ఉండాలి. సేవకులుగా ఒక 10 మందికో 20 మందికో వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నామంటే వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది సేవకుడికి. అంతే తప్ప అక్కడ ఏముంటే అది చదివేస్తే అది చాలా అనర్థాలకు దారితీస్తూ ఉంటుంది. అలాగా ఒక అవగాహన లేకపోవడం వలన ఈరోజు క్రైస్తవ్యంలో చాలా గందరగోళ పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బైబిల్లో రాసేశారు కదా అంటే కుదరదు. ఎందుకు రాశారు, ఎవరి కొరకు రాశారు, ఇందులో నుండి మనం ఏం అర్థం చేసుకోవాలనే ఆలోచన ఖచ్చితంగా క్రైస్తవులు కలిగి ఉండాలి.
ఈరోజు ఈ అవగాహన లేని వాళ్ళు కూడా సలహాలు ఇచ్చేవారుగా తయారయ్యారు. వీరు చూస్తారులేండి వీడియోని. ఇంకొక ఆయన ఉన్నారు మన ఊర్లోనే. ఆయన అంటాడు యేసుక్రీస్తు దేవుడు అని చెబితే ఆయనకు నొప్పింటే నాకు అర్థం కాదు. మన్నా చర్చికి వెళ్తాడు ఆయన. మన్నా చర్చిలో యేసుక్రీస్తు దేవుడు అనే చెప్తారు. మన్నా వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు అనే చెప్తారు కానీ యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పరు. మరి ఆయన సంఘానికి అసలు ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ ఆయన పెట్టినటువంటి కామెంట్ ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు అన్నందుకు మీకు పిచ్చి పట్టింది అని కామెంట్ పెట్టాడు. మన ఊర్లోనే ఉంటాడు, మన సంఘం చుట్టూనే తిరుగుతాడు అంతమటును. చాలాసార్లు నాకు కనబడతాడు, కనిపించిన ప్రతిసారి వందనాలు చెప్తాడు. ఇంతకీ పిచ్చి ఎవరికి పట్టినట్టు? ఇన్నిసార్లు నాకు కనబడిన ప్రతిసారి నాకు వందనాలు చెప్పి క్రైస్తవుడిగా సంఘానికి వెళ్తూ చర్చికి వెళుతూ, అది కూడా మన్నా చర్చిలో వాళ్ళేమో యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పరాళ్ళు, యేసుక్రీస్తుని దేవుడు అని ప్రకటిస్తారు. మరి ఆ చర్చికి వెళ్తూ ఇంకేంటి నేర్చుకునేది? ఇన్నిసార్లు నా కళ్ళ ముందు తిరిగే ఆయన మా ఇంటికి రావచ్చు, లేదా వారింటికి నన్ను పిలుచుకోవచ్చు, ఫోన్ చేసి మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. మళ్ళీ భయం ఎందుకు పెట్టిన కామెంట్లు డిలీట్ చేయడానికి? పాపం వీళ్ళకి తెలియదు. ఏది పడితే అది పెట్టేస్తే నేను ఎవరో తెలియదు, మళ్ళీ నేను డిలీట్ చేసేస్తే తెలియదు అనుకుంటున్నారు. అన్నీ కూడా ఉన్నాయి. ఈ కట్టెలో నుండి కనుక ఆత్మ బయటికి వెళ్ళిందా ఆ తర్వాత పెద్ద సినిమా కనబడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. మామూలు సినిమా కాదు అది. మనకు నచ్చితే రావడం, లేకపోతే మానేయటం, మీరు చెప్పిందే సత్యమా, మాకు కూడా చాలామంది ఉన్నారని కుప్పి గంతులు వేసేవాళ్ళు కూడా మన సంఘంలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయినా పర్లేదు, ఎవరు చెప్పేసినా పర్లేదు, అందరూ బైబిల్లోది చెప్తున్నారు కదా అని జంపు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే, ఇలాగ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎవరైనా సరే, సత్యవాక్యాన్ని కనుక మనం అంగీకరించకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు మనం ఎదురు చూడాలి. మనకు అవకాశం ఉన్నది ఎప్పుడంటే ఈ దేహంతో ఉన్నప్పుడే. దేహాన్ని విడిచిపెడితే మనకు అవకాశం లేదు. కాబట్టి జేమ్స్ గారి విషయంలో కూడా ఆయన పాపం 26వ తారీఖున ఆయన బుద్ధి బయట పెట్టేసుకున్నాడు. నేను వాక్యంలో తప్పన్నప్పుడు ఆయన ఎలా స్పందించాలి? నా తప్పంటున్నా వీడి తమ్ముడు, ఇదిగో నేను ఈ వాక్యాన్ని బట్టి ఇలా చెప్పానని స్పందించాలి. కానీ నేను మీటింగ్ వచ్చాను, అక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చాను. సేవకుడు మీటింగే వస్తాడు, సేవకుని మీటింగులకే పిలుస్తారు. సేవకుని ఎందుకు పిలుచుకుంటారు? మీటింగ్కే పిలుస్తారు. నేను మీటింగ్ వచ్చాను, అక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చానంటే ఖాళీకి తిరగడానికి, నాతో తిరగడానికి రమ్మనలేదు నిన్ను. కాబట్టి కనీస అవగాహన లేకుండా ఈరోజు సెలబ్రిటీలుగా చలామణి అయిపోతూ ఒక 10 మంది పిలిచేసరికి 10 చోట్లకు వెళ్ళేసరికి వీళ్ళందరికీ కొమ్ములు వస్తున్నాయి. మైకు పట్టుకుని అరవడాలు, ఆ కళ్ళ ముందు ఉన్నటువంటి 100, 200, 300 జనాల మధ్య ఆ కెమెరా ముందు ఒకలా మాట్లాడాలు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమీ తెలియనట్టుగా మాట్లాడాలు, ఇవన్నీ కూడా క్రైస్తవ్యంలో ఈరోజు కామన్ అయిపోయాయి. కనుక కొద్ది రోజుల్లోనే కొన్ని దుర్బోధలకు చర్మగీతం పాడడానికి దేవుడు అప్పగించాడు. రైట్. ఇక మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనం గడిచినటువంటి వారని మనం మాట్లాడుకున్నాం. చదవండి. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారట. ఇది గడిచినటువంటి వారన్నా ఎండ్ చేసాం అక్కడితో. ఈ వాక్యానికి అసలు ప్రభువారు వారిని పంపేయడానికి ఎవరిని? నైట్ అయిపోయింది కాబట్టి ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోమని చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత శిష్యులను కూడా ముందే పంపేశాడు ఆయన. ఇలాగా ముందు పంపించేసి ఆయన అక్కడే ఉండి కొండెక్కి ప్రార్థన చేసుకున్నాడట. వీళ్ళందరికీ ఉన్న బాధ ఇదే. యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు ఎవరికి? మీ తాతకి చేశాడరా? ఎవరికి చేస్తారు?
ఒక్కడే దేవుడని బైబిల్ చెప్తుంటే మళ్ళీ ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు, ఈయన ఎవరికి ప్రార్థన చేశాడేటి? అసలు ఆయన ప్రార్థన ఎందుకు చేస్తాడు? కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. అక్కడ రాశారు ప్రార్థనని. ప్రార్థన అంటే ఏంటి, ఆయన చేసిన ప్రార్థన ఏంటి, ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటి, ఆయన ఏమని చేశాడు, ఎవరికి చేశాడు, ఎందుకు చేశాడు ఆలోచించాలి. ఆయన ప్రార్థన చేశాడు అంటే ఆయనకో దేవుడు ఉన్నాడు కాబట్టి యేసుని దేవుడు అనకూడదు. యేసు ఎవరికైతే ప్రార్థన చేశాడో ఆయనే దేవుడు, ఆయనే దేవుడు అని చెప్పాలి. ఏమండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కడే దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు ఇంకెవరికి ప్రార్థన చేయాలి? అసలు ఈ బుర్ర తక్కువ వాళ్ళందరికీ బుర్ర ఎలగాలంటే, అరే నాయన 1200 వీడియోలు ఉన్నాయి, చూసి చావండి ఫస్ట్, తర్వాత కామెంట్లు పెడతారు. కానీ కంగారేం లేదు. ఆ వీడియోలన్నీ చూసి అప్పుడు కామెంట్లు పెట్టండి. ఏది చూడరు, ఏది వినరు, ఏది అడగరు, కామెంట్లకు మాత్రం తయారైపోతాడు ప్రతి ఒక్కడును. ఆయన ప్రార్థన చేసేసేటట. ఎవరికి చేస్తాడు ఆయన ప్రార్థన? ఏమని చేశాడు, ఎందుకు చేశాడు? వీళ్ళందరినీ పంపించేసి వెనకాల వెళ్ళడానికి కారణం ఏంటి? ఓ ప్లాన్ ఉంది ఆయనకి, ఓ పర్పస్ ఉంది ఆయనకి. ఆయనకంటూ ప్లానింగ్ ఉంది, ఓ పర్పస్ ఉంది. అందుకని వెళ్ళిపోమని చెప్పాడు ఆయన. వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. రాత్రి 4వ జామున ఈయన బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళేమో వాడలో వెళ్ళారు, అంటే ధోని అని రాశారు, అక్కడ ధోనిలో ప్రయాణం చేశారు. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఎలా వెళ్తున్నారట? సముద్రం మీద ప్రయాణం ఎలా వెళ్తున్నారు ఆయన? సముద్రం మీద ప్రయాణం యేసు ప్రభు వారు ఎలా వెళ్తున్నారు? అక్కడ నడిచి. ఏంటి నడిచి వెళ్ళడానికి? అయ్యా ఏమన్నా అరణ్య ప్రాంతమా, రోడ్డు మార్గమా ఏంటి అంటే సముద్రం మీద నడక, నీటి మీద నడవడం. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏ మానవుడైనా నీటి మీద నడవగలడా? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆయన నీటి మీద నడిచినానండి ఆయన దేవుడు కాదు. చచ్చిపోయినను బ్రతికించిన ఆయన దేవుడు కాదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన ఆయన దేవుడు కాదు. మరి ఎవరు? దేవుని కుమారుడు. మహాప్రబుద్ధులు ఉన్నారండి బాబు క్రైస్తవ్యంలో. వీళ్ళందరూ కూడా, ఈ దుర్బోధకులందరూ కూడా ఏ పేరుతో కొనసాగుతున్నారో తెలుసా? మొన్న మలికిపురం వెళ్ళాం. పేరేమో చర్చ్ ఆఫ్ క్రైస్టే. వారు యెహోవా మాత్రమే దేవుడు అంటారట. యేసుప్రభు కోసం వాళ్ళకి సంబంధం లేదట. పేరేమో సిఓసినే. వీళ్ళు అసలు సిఓసి అని ఎందుకు పెట్టుకుంటున్నారు? క్రీస్తు సంఘం యేసుక్రీస్తు నమ్మనప్పుడు క్రీస్తు సంఘం ఎందుకు యెహోవా సంఘం అని పెట్టుకోవచ్చు కదా. యెహోవాయే దేవుడని ప్రకటించే వాళ్ళు ఏమని పెట్టుకోవాలి? యెహోవా సంఘం అని పెట్టుకోవాలి. యేసుక్రీస్తును దేవుడని ప్రకటించే వాళ్ళే యేసుక్రీస్తు సంఘం అని పెట్టుకోవాలి, క్రీస్తు సంఘం అని పెట్టుకోవాలి. యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రకటించే వాళ్ళు క్రీస్తు సంఘం అని పెట్టుకుని యెహోవాను ఆరాధించాలి, యెహోవాకు ప్రార్థన చేయాలి, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే మీరు చాలా జ్ఞానంగా ఆలోచించండి. ఈరోజు అపవాది అయిన వాడు క్రీస్తు సంఘం పేరుతో యెహోవా సాక్షుల్ని సంఘంలో పెట్టాడు. వీళ్ళందరికీ యెహోవాయే దేవుడు, యెహోవాని నమ్ముతారు, కానీ పేరేమో క్రీస్తు సంఘం అని చెప్తారు. చాలా సంఘాల్లో బోధలు మీరు గమనించండి. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యేసు దేవుడు కాదు, యేసు దేవుని కుమారుడు మాత్రమని ప్రకటిస్తున్నారంటే వీళ్ళందరూ ఎవరు? క్రీస్తు సంఘం పేరట యెహోవా సాక్షులని మీరు గమనించాలి. ప్రసంగాలు బాగున్నాయని వెళ్తున్నట్టున్నారు. వెళ్ళండి, ఇబ్బంది ఏమీ లేదు. రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడు ఆయన? రిజల్ట్ ఇప్పుడేనా? భూమి మీద ఉండగానేనా? కాదు. మీరు చేసే ప్రతి పనికి రిజల్ట్ ఇవ్వడానికి ఆయన ఒక రోజు నిర్ణయించాడు, అప్పుడు ఇస్తాడు. అప్పుడు వరకు కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా మీరు వెళ్ళండి. మీరు ఏది సత్యం అనుకుంటారో, ఏ వాక్యం మిమ్మల్ని పరలోకానికి నడిపిస్తుందో, ఎవరొచ్చి మీ కొరకు రక్తం గార్చారో, ఈ సంఘంలో ఏమి దేవుడని చెప్తూ ఉన్నారో, మీరు ఏది వినాలనుకుంటున్నారో మీ ఇష్టం, వెళ్ళండి. ఆఖరున ఒకానొక రోజున
ఈ భూమి మీద చేతులు కాలితే ఆ తర్వాత ఆకులైనా పట్టుకొచ్చట. తర్వాత కాలిపోవడమే తప్ప ఆకులు లేవు, ఏమీ లేవు. కనుక గమనించాలి. యేసుక్రీస్తు వారు రాత్రి 4వ జామున సముద్ర తరంగాల మీద నడిచారట, అలల మీద నడిచారట. ఇలాగ నడిచి వెళ్ళడానికి కారణం ఏంటి? నడిచి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, మనకు ఆల్రెడీ యోబు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో ఒక వాక్యం ఉంది. ఏముంది? యోబు గ్రంథం 9:8లో ఏముంది? ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరుచువాడు. ఆయన ఒక్కడే. వీళ్ళు ఎంతమంది అని చెప్తున్నారు? 3 ఉన్నారని చెప్తున్నారు కదా. ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరిస్తే ఎప్పటిది? భూమి మీద సంగత. సృష్టికి ముందు 3 ఉన్నారు. ఈ 3 కలిసే సృష్టిని చేశారు. ఈ అందమైన స్పేస్ ఉందే, ఈ అందమైన స్పేస్ రావడానికి కారణం ఎవరు? ఈ 3 అని చెప్పారు కదా. మరి అక్కడ ఒక ఆయన చేస్తున్నారట, మిగిలిన 2 ఏం చేస్తున్నారు? పెద్ద గుర్రం పళ్ళు తోముతున్నారు ఇటు పైన. పైన మిగిలిన 2 మీ దృష్టిలో 3 దేవుళ్ళు కదా. ఈ 3 దేవుల్లో ఒక ఆయన ఆకాశ మండలాన్ని విశాలపరుస్తూ ఉన్నాడట. మరి మిగిలిన 2 ఏం చేస్తున్నారు? ఏం చేయరు వాళ్ళు? ఖాళీగా సోమరపోతుల్లో కూర్చుంటారా ఇటు? అంటే ఈ సృష్టిని చేయడానికి 3 దేవుళ్ళు కావాలన్నమాట. మీ లెక్కన 3 సరిపోతారా? 3 మంది కావాలా? ఏమండి, ఈ సంవత్సరానికి 3 దేవుళ్ళు అని చెప్పారు. వచ్చే సంవత్సరానికి ఇంకా పెంచుతారేమో. మరి దేవుడికి పిల్లలు కూడా పుడతారుగా. యేసుప్రభు పరిశుద్ధాత్మ పుట్టేసిన తర్వాత ఇంక పుట్టరేటి? పుట్టాలి కదా మరి రూల్ ప్రకారంగా. దేవుడు కూడా ఏమైనా ఆపరేషన్ చేయించుకున్నాడా పిల్లలు పట్టకుండా? ఇలా తయారయ్యారండి క్రైస్తవులు. ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరుచువాడు, సముద్ర తరంగముల మీద ఎప్పుడు వస్తాడు ఆయన నడవడానికి? ఆ పెద్ద దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు సముద్ర తరంగాల మీద నడవడానికి ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు నడుస్తాడు? వీళ్ళకి డేట్ చెప్పి ఉంటాడులేండి. డేటు టైము చెప్పి ఉంటాడు. ఆ రోజున వీళ్ళందరూ సముద్రం దగ్గరికి వెళ్ళి రెడీగా ఉంటారు. అప్పుడు ఆయన నడుస్తాడు. ఇది గడిచినటువంటి వారన్నా మనం వినినటువంటి సంగతి. సరే ఒకసారి కనుక యేసు ప్రభువారు ఎప్పుడైతే సముద్ర తరంగాల మీద నడిచి వెళ్తా ఉన్నారో శిష్యులకి భయం వేసిందట. ఏమంటున్నారు వీళ్ళు? శిష్యులు ఏమంటున్నారు? తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. అంటే అంతకుముందు ఆయన ఎన్ని అద్భుతాలు చేశారు, ఎన్ని సూచక్రియలు చేశారు, ఎన్ని మహత్కార్యాలు చేశారు, అన్నీ వీళ్ళ దగ్గరుండి వీళ్ళ కళ్ళతో వీళ్ళు చూశారు. అన్నీ వీళ్ళ కళ్ళతో చూశారు. ఇప్పుడు ఆయన నడిచి వస్తూ ఉంటే వీళ్ళు తొందరపడ్డారట, భయపడిపోయారట, కేకలేసేసారట. ఏమని కేకలేసారట? భూతం భూతం భూతం. ఈ భూతం పట్టుకునే ఈరోజు క్రైస్తవులకి వాక్యం అర్థం కావట్లా. వీళ్ళేమో డైరెక్ట్గా చూస్తున్నానని వీళ్ళు చెప్తూ ఉన్నారు. 27వ వచనం, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి,
నేనే భయపడకూడని వారితో చెప్పగా, ఏం చెప్తున్నాడట ఆయన? ధైర్యం తెచ్చుకొనుడే, నేనే భయపడకండే, నేనే. కావండి, అసలు యెషయా గ్రంథంలో నేనే అనే పదం ఉంటుంది. అబ్బబ్బా సూపరు. నేను తప్ప వేరే దేవుడు లేడు, నేను తప్ప ఇంకో రక్షకుడే లేడు, నా ముందే ఎవడో లేడు, నా వెనకాల ఎవడో లేడు, నేను ఒక్కడనే అని చెప్తే వీళ్ళకి ఎంతమంది ఉన్నారు? 3. యోహాను సువార్తలో ఆయన చెప్తాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఆయన చెప్తాడు. అంటే నేనే అనే పదం అనేది వెరీ స్పెషల్. అది ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే పదం కాదు. అది నేనే, నేనే అనేటటువంటి పదం. ఇప్పుడు ఆ పదాన్ని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. నేనే. ఎప్పుడైతే నేనే అన్నారో వెంటనే ఏమండి భయపడకూడని కూడా చెప్పాడట ఆయన. భయపడకండి, నేనే. ఆయన వాయిస్లో ఒక పవర్ ఉంది, ఆయన చెప్పే విధానంలో ఒక స్పెషాలిటీ ఉంది. ఎప్పుడైతే నేనే భయపడకండి అని ఎప్పుడైతే ప్రభువారు చెప్పారో వెంటనే ఇప్పుడు పేతురు గారి రియాక్షన్ చూడండి. ఇదో కంగారు జంతువులు అంటాడు, బాగా కంగారు అవుతూ ఉంటాడు ప్రతిదానికి కూడా. అదేంటంటే పేతురు గారిని అలా అంటున్నారు, మరి అనరేటి? ఏమండి, పేతురు గారి సీన్లోకి వచ్చేసాడు వెంటనే. ఆ చీకట్లో, ఆ సముద్ర కెరటాలు, ఆ హడావుడి, ఈ భయము. అంటే ఇంత తొందరగా రియాక్ట్ అయ్యాడంటే గట్టిగా అరిసింది ఎత్తనేమో మరి. ప్రతిదానికి రియాక్ట్ అవుతాడు కదా పేతురు. ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఏ కంగారే? ఆయన వస్తున్నాడుగా. ఆయన వస్తున్నప్పుడు ఇతని కంగారు ఏముంది? వెయిట్ చేయాలా? అరే నేనే అన్నాడా, భయపడకండి అన్నాడా, మరి ఇంకా కంగారేటి ఈయనకి? మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఒకటి ఆయనతో. ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పేసేటట్టు. ఆయన నడిచాడు, ఈయన ఎలా నడుస్తాడు? అది మనుషులకు సాధ్యమయ్యే పనేనా? మనుషులు ఎవరన్నా నీళ్ళ మీద నడుస్తారా? నడవరు కదా. నీవే అయితే నాకు కూడా సెలవి, నేను కూడా నడిచి వచ్చేస్తాను అంటున్నాడు. ఆయన నడిచేమో వీళ్ళ దగ్గరికి ధోనిలోనికి రావడానికి ఆయన వస్తుంటే రివర్స్లు ఈయనేమో సముద్రం మీద నడుస్తానని ఈయన అడుగుతున్నాడు. ఇక్కడ ప్రభువా అని సంబోధన చేశాడు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రభువా అన్నాడా? ఏమండి స్పెషల్గా ప్రభువా అంటే దేవా అని అర్థం. దేవా అని అర్థం. ఏమండి అంటే ఎప్పుడైతే నీళ్ళ మీద నడిచి వస్తున్నాడో దేవుడు అనేటటువంటి ఆలోచనకి పేతురు గారు వచ్చారు మొత్తానికి. ఏమండి ఈయన ఆలోచనలు ఎప్పుడు స్థిరంగా ఉండవు, జంప్ అవుతూ ఉంటాయి. అటు ఇటుగా జంప్ అయిపోతూ ఉంటాయి ఈయన ఆలోచనలు. ఇప్పుడు ఏమన్నాడంటే నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. 29వ వచనం. ఆయన రమ్మనగానే కమాన్ అని చెప్పాడట. రమ్మనగానే పేతురు ధోని దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి కానీ అన్నారేటి? కానీ అన్నారంటే ఆ ముందు సందర్భానికి తర్వాత సందర్భానికి మధ్య ఒక అగాధం ఏర్పడుతుంది. వాక్యానికి ఇది విరుద్ధంగా ఉంటుందని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడ ప్రభువారు రమ్మన్నారు, పేతురు ధోని దిగాడు, నీటి మీద కాలు ఇట్టాడు. నిజానికి ఏమవ్వాలి? నీళ్ళ మీద కాలు పెడితే ఏమవ్వాలి? కాలు కిందకి వెళ్ళిపోద్ది, సముద్రం కిందకి వెళ్ళిపోవాలి, లోతుల్లోనికి వెళ్ళిపోవాలి. కానీ కాలు కింద ఎడితే కాలు కిందకి వెళ్ళలేదు. అంటే నిలవబడ్డాడు. నిలబడితే కింద నడిచి వెళ్ళాలి. నిలవబడ్డాడు, నీళ్ళ మీద నిలవబడ్డాడు. నీళ్ళ మీద నడిచాడట. నడవడం అంటే 2-3 స్టెప్లు వేసాడు. డ్యాన్స్ స్టెప్లు కాదు, వాకింగ్, నడక. అలాగా నీళ్ళ మీద నడిచాడట. ఎవరు?
పేతురు గారు నీళ్ల మీద నడిచెను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఇక్కడ ఏం రాశారు? గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఏంటిది? ఇప్పుడు ఏం చెప్పాలి ప్రసంగం? మన ఎవరికి గాలి కనపడదు, కానీ పేతురు గారికి గాలి కనపడింది. గాలి ఈ రంగులో ఉంటుంది, గాలి ఈ ఆకారంలో ఉంటుంది. అరే బడుద్దాయిస్, యేసు గొర్రెల కాపరని రాశారు. చెప్పండి, పనికి మాలిన ప్రసంగం గారు గొర్రెలు మేపుకున్నాడని ఆయన. మీకు రాసిందే కదా కావాలి. దాని అర్థం, దాని భావం, దాని లోతు ఇవేం అక్కర్లొద్దు కదా. యేసు ప్రభు వారు ఏం చేశారని రాశారు బైబిల్లో? గొర్రెల కాపరి అని రాశారు. అవునా కదా? ఇప్పుడు ఏం చెప్పాలి ప్రసంగం? ఆ వాక్యం చెప్పేటప్పుడు మోషే గొర్రెలు కాసుకున్నాడు, దావీదు గొర్రెలు కాశాడు, అబ్రహాం గారికి గొర్రెలు ఉన్నాయి, లోతు గారికి గొర్రెలు ఉన్నాయి. పాత నిబంధన భక్తులు చాలా వరకు గొర్రెలు మేపుకున్నారు. కాబట్టి ఆ యోధా కుటుంబంలో పుట్టినటువంటి యేసు ప్రభు వారికి కూడా గొర్రెల మందరు ఉన్నాయి, ఆయనేమో గొర్రెలు కాపరని చెప్పాలి. చెప్పండి మరి, చెప్తారా? యేసుక్రీస్తు వారు ఎక్కడన్నా గొర్రెలు మేపాడైనా? మరి రాశారు కదా వాక్యంలో, రాశారా? ఎప్పుడైనా చదివారా? మీ ఇంట్లో కూడా ఫోటోలు ఉంటాయి నాకు తెలిసి. ఎవరో ఒకరు క్యాలెండర్ ఇస్తారుగా, క్యాలెండర్లో వాళ్ళు అదే ముద్రిస్తారు. మెడ మీద గొర్రె, భుజాన్నో గొర్రె, ఆ చేతిలో గొర్రె, ఈ చేతిలో గొర్రె, ఉరుచుట్లో గొర్రెలు, అవి వెళ్ళి పచ్చగడ్డి మేస్తూ ఉంటాయి. మరి గొర్రెలు కాపరంటే అర్థం అదే కదా, అదేనా? మరి అది చెప్తారా? అది చెప్తారా? అసలు చెప్పొచ్చా? మరి రాశారుగా. మరి రాశారు కాబట్టి ముగ్గురు దేవుళ్ళని ఒకడు, నలుగురు దేవుళ్ళని ఒకడు, ఐదుగురు అని ఒకరు, పరలోక తల్లని ఒకరు ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి చెప్పాలి కదా అది కూడా. ఇంకేంటి, పరలోకంలో గొర్రెపిల్ల ఉందని కూడా రాశారు. పరలోకంలో ఏముంది? గొర్రెపిల్ల ఉందని రాశారు. దాని మీద కూడా మరి ప్రసంగాలు చేయాలి. పరలోకంలో గొర్రెలు ఉన్నాయి, గొర్రెపిల్లలు ఉన్నాయని. కుక్కలు పరలోకం వెళ్ళవని కూడా రాశారు. కుక్కలు వెళ్ళవు, కానీ మిగిలిన అన్ని జంతువులు కూడా వెళ్తాయని ప్రసంగాలు చేయాలి. ఎందుకంటే రాశారు కదా, బైబిల్లో రాశారు కదండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మని, యెహోవాని రాశారు కదా. మరి ముగ్గురితో ఎందుకు ఆగిపోయారు? నలుగురు కదా. పరలోకపు తల్లిని రాశారు కదా, ఐదుగురు అయ్యారు కదా. చెప్పండి ప్రసంగాలు మరి అందరూ. ఏమండి, బైబిల్లో అక్షర జ్ఞానాన్ని పట్టుకుని, కనిపించే పదాలు పట్టుకుని ఈరోజు క్రైస్తవ సమాజం నాశనం వైపు పరుగులు పెడతా ఉన్నారండి. చెప్పినోడికేమో వంకలు, సత్యం చెప్పినోడికేమో వంకలు, అసత్యం చెప్పే వాళ్ళకేమో సన్మానాలు. సత్యం చెప్పండి రా నాయన, ఎంతకాలం బ్రతుకుతాం మనం? మన జీవితాలు ఏపాటివి? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితాలు. నేను నమ్ముకున్న 10 మంది సంఘానికి వచ్చారంటే ఆ 10 మందిని కాపాడాల్సిన బాధ్యత నీదే. ఓ 100 మంది నీ కళ్ళ ముందు ఉన్నారంటే వాళ్ళకు సత్యాన్ని చెప్పాల్సిన బాధ్యత నీదే. వేలాది మంది నిన్ను వెంబడిస్తూ ఉన్నారు అంటే వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత నీదే. ఏమండి, ఈరోజు సంఘాలను కాపాడడం కోసం కాదండి సేవకులు ఉంటా. వాళ్ళ ధనాన్ని పోగేసుకోవడానికి, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి, లోకంలో పేరు సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, ఏమండి వీళ్ళు ఈరోజు చలామణిలో అవుతున్నారు సేవకులుగా. సత్యంతో వాళ్ళకు పని లేదు, ఆత్మల రక్షణ భారం లేదు, భారమే లేదండి. కాబట్టి ఇక్కడ పేతురు గారు గాలిని చూశారట. నిజమేనా? గాలి ఎవరికైనా కనబడుతుందా? మీరు ఎవరైనా చూసారు పోనీ గాలిని? చెప్పండి, గాలిని ఎప్పుడైనా చూసారా? గాలి కనబడుతుందా? ఏం మిమ్మల్ని ఎవరైనా మౌనవ్రతం పాటించమన్నారా? గాలి కనబడింది ఎప్పుడైనా? కనబడదు కదా. మేఘాలు కనబడతాయి, ఆకాశంలో ఉన్నవి కనబడతాయి, అది కూడా కొంతవరకునే. గాలి కనబడింది అంటే మరి ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? గాలిని చూచి మునిగిపోసాగి అంటే సముద్ర వాతావరణం ఎలా ఉంటుందంటే అక్కడ భయంకరంగా ఉంటుంది. అది కూడా రాత్రి అయితే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఉన్నది తెల్లవారుజాము. ఈ తెల్లవారుజామున ఆ యొక్క సముద్ర కెరటాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
సముద్రం దగ్గర ఎప్పుడు డీసెంట్గా వాతావరణం ఉంటుంది, చాలా సైలెంట్గా ఉంటుంది. సముద్ర కెరటాలు చాలా వైలెంట్గా వినబడుతూ ఉంటాయి. సముద్రపు ఘోష అంటారు దాన్ని. సముద్రపు అలలు ఏమంటే చాలా ఉధృతంగా వస్తాయి. సముద్రం దగ్గర ఎప్పుడు గాలి యొక్క సౌండ్ వినబడుతూ ఉంటుంది. గాలిని చూడటం అంటే అది గాలి సౌండ్ వినబడుతూ ఉంటుంది. ఎలా అంటే ఒక్కొక్కసారి వర్షాలు వచ్చేటప్పుడు సుడిగాలి వస్తుంది, గాలి కనబడదు మనకి, సౌండ్ వినబడుతూ ఉంటుంది. భయంకరమైన సౌండ్ వినబడుతూ ఉంటుంది సుడిగాలి వచ్చేటప్పుడు. ఆ సౌండ్కే భయం వేస్తుంది అందరికీ కూడా, సౌండ్కే భయపడతారు జనాలందరూ కూడా. ఇక్కడ కూడా పేతురు గారు గాలిని చూసి భయపడ్డాడు అంటే గాలి కాదు, గాలి యొక్క ధ్వని. సముద్రపు మధ్యలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఇక్కడ మునిగిపోసాగి ఇప్పుడు ఏమంటున్నాడు మరలా, ప్రభువా, యేసు అని పిలవట్లేదు, ఇక ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు అంటే దేవా నన్ను కాపాడు అని అర్థం. దేవా నన్ను కాపాడు అని అర్థం అండి. నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ఒక బిరుదు ఇచ్చాడు ఆయన. ఏంటో బిరుదు? అల్ప విశ్వాసి. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ప్రభువా అని ముందు బాగానే పిలిచావు కదా, ప్రభువా అని బాగానే పిలిచిన తర్వాత మరలా నీలో ఏమొచ్చింది? నేను మునిగిపోతానేమో అనేటటువంటి సందేహం వచ్చింది, డౌట్ వచ్చింది. నేను మునిగిపోతానేమో అనేటటువంటి డౌట్ వచ్చింది. చాలామంది చూడండి పిల్లలు, మనం అక్కడే ఉంటాం, అరే నీకేం కాదు నడవరంటే నడ్డాడు, వెనక్కి దిగిపోతాడు, మనల్ని గట్టిగా పట్టేసుకుంటాడు, భయం అంటాడు. ఏం కాదురా నేను ఉన్నానన్నా భయం అంటాడు, ఏం కాదురా నేను తీసుకెళ్తానన్నా భయం అంటాడు. అలాగ తయారయ్యాడు ఇక్కడ. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? ఏమండి, ఒక్కడే దేవుడని బైబిల్ చెప్తుంటే ఓ అల్ప విశ్వాసి ముగ్గురు ఉన్నారేమో అని ఎందుకురా అలాగ తయారయ్యావు అని అడుగుతున్నాడు ఆయన. ముగ్గురు 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 అని ఎందుకు అలా చచ్చిపోతావు? లెక్కలు చేయడానికి ఒక ఫార్మేట్ ఉంటుందండి, ఫార్ములా అంటారు దాన్ని, సూత్రం అంటారు. ఎలా పడితే అలాగా లెక్కలు చేసేస్తానంటే నీ లెక్కలు తెల్లారినట్టే. లెక్కలు ఎలా పడితే అలా చేయకూడదు, దానికంటూ ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ప్రకారంగానే లెక్క చేయాలి, ఆన్సర్ అప్పుడే వస్తుంది. అలాగా బైబిల్ చదవడానికి కూడా ఫార్మేట్ ఉంది, ఓ సూత్రం ఉంది. ఆ సూత్రం ప్రకారంగా చదివితేనే నీకు బైబిల్ అర్థమవుద్ది. అందుకని ఆయన ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించు, పరిశీలించు, పరిశోధించు అని చెప్పాడు. అందుకే ప్రతి పుస్తకంలో కూడా ఒక్కడే దేవుడని ఏదో ఒక చోట ఎవరొకరి ద్వారా వ్రాయించాడు ఆయన. ఒక్కడే దేవుడు అనేది సూత్రం. ఎవరా దేవుడు, ఎందుకలా అలా రాయించాడు? ఇక్కడ ఇన్ని సందర్భాలు కనబడుతూ ఉంటే ఎలాగ మనం ఐడెంటిఫై చేయాలి అని, ఆ ఒక్కడు ఎవరు అనేది మనకు దేవుడిచ్చినటువంటి టాస్క్ ఇది. దీనికి జీవితకాలం సమయాన్ని ఇచ్చాడు మనకి. దేవుడిచ్చినటువంటి టాస్క్ ఇది, జీవితకాల సమయాన్ని ఇచ్చాడు ఆయన. ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఓన్లీ బైబిల్లోనే కాదు, బయట కూడా వెతకాలి దేవుణ్ణి. ప్రకృతిలో వెతకమని చెప్పాడు ఆయన. అలాగ వెతికి ఆ ఒక్క దేవుడు ఎవరనేది నిర్ధారణకు రావాలి. రాసింది అట్టుకుని ఏలాడమని చెప్పట్లా. ఈ బైబిల్ గ్రంథం ముద్రింపబడక ముందు ముద్రించిన తర్వాత ఇన్ని పుస్తకాలని వచ్చింది. అంతకుముందు చర్మపు కాగితాల మీద రాశారు. సమాజ మందిరాల్లో అక్కడక్కడ యెషయా గ్రంథం ఒక చోట, ఇర్మియా గ్రంథం మరొక దేశంలోనే అలా ఉండేది. ఇజ్రాయేలీలు అందరూ కూడా చదవడానికి లేదు. 30 ఏళ్ళు వస్తే తప్ప వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ముట్టుకోవడానికి లేదు. అంతకుముందు అసలు బైబిలే లేదు. మరి అప్పుడు వాళ్ళు దేవుని నమ్మలేదా?
బైబిల్ వచ్చిన తర్వాతే దేవుని నమ్మారా? బైబిల్ లేనప్పుడు దేవుని నమ్మారా? బైబిల్ ఉన్న తర్వాత దేవుని నమ్మారా? బైబిల్ లేనప్పుడు. మరి బైబిల్ లేనప్పుడు దేవుని ఎలా నమ్మరు? బైబిల్ లేనప్పుడు దేవుని ఎలా నమ్మరు? అలాగ నమ్మాలి తప్ప బైబిల్ ఎక్కడ ఇలా రాశారు కాబట్టి ఇలా నమ్మేస్తాను అలా నమ్మేస్తానంటే కుదరదు. బైబిల్ లేనప్పుడు వాళ్ళు ఎలా నమ్మరు దేవుణ్ణి? ఈరోజు మనకు ఈజీ అయిపోయి ఒక్క దేవుణ్ణి 3 ముక్కలు చేశారు. ఆయన అలా చెప్పాడా ముక్కలు చేయండి నన్నని? అలా చెప్పలేదే, ఒక్కనే చెప్పాడు ఆయన. కనుక ఏమండి, ఎవరైతే అలాగా బైబిల్లో నుండి బయటికి వెళ్ళిపోయారో, అంటే వాక్యంలో నుండి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళని అల్ప విశ్వాసులని దేవుడు చెప్పేశాడు. ఆయన అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? నేను ఒక్కరినే అని చెప్పాను కదా అల్ప విశ్వాసి, ముగ్గురని ఎందుకురా నీకు డౌట్ వచ్చింది? ఎక్కడైనా ముగ్గురని చెప్పాను నేను అని అడుగుతున్నాడు ఆయన. అవునండి, బైబిల్లో లేని 3 దేవుళ్ళని చెప్పి నువ్వే అంతలాగా రంకెలేస్తే ఒక్కడే దేవుడని నమ్మి ప్రకటించే మేమెంత బలంగా మాట్లాడాలి? అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మాట విషయంలో. నోరు జారిపోకూడదు. కామెంట్ కదా అనుకుంటున్నారు జనాలు తెలియక. కామెంట్ కూడా నీ మాట అది. డిలీట్ చేసేసాను కదా అనుకుంటున్నారు, అన్నీ ఉన్నాయి మా దగ్గర. నువ్వు డిలీట్ చేసిన నా దగ్గర ఉంటుంది. అవునండి, కనుక పేతురు గారిని అల్ప విశ్వాసి అని చెప్తే ఉన్నారు ప్రభువారు. సందేహాలు ఉన్న వాళ్ళు ఎవరట? క్లియర్ చేసేసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఇంక క్లియరెన్స్లు ఏమి ఉండవు. చచ్చిపోయిన తర్వాత క్లియరెన్స్లు ఏమి ఉండవండి. నరకానికి దారి అంతే. బ్రతుకుండగానేనండి. అందుకనే ప్రభువారు చెప్పారు ఏమని? మరియ గారి యొక్క హృదయంలో నుండి ఖడ్గం దూసుకుని వెళ్ళిపోద్దట. ఎందుకో తెలుసా? యేసుని కన్నందుకు. ఇప్పటికీ కూడా ఎన్ని నిందలు మోస్తుందండి మహాతల్లి. అందుకనే ధన్యురాలు అన్నారు ఆవిడ్ని. యేసుని కన్నందుకు ఆమె హృదయంలో నుండి ఖడ్గమే దూసుకుని వెళ్ళిపోతుందట. ఇప్పటికీ చూడండి. ఆ రోజు ఏం జరిగిందో తెలియని అజ్ఞానులు కూడా ఈరోజు మరియ గారి మీద నిందలేసేవారు బోల్డు మంది ఉన్నారు సమాజంలో. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? వీడు చూశాడా ఏంటి? వీడు ముత్తాత కూడా లేడప్పుడు. కానీ ఇప్పుడు వీడొచ్చి నిందలేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆయన వివాదాస్పదమైన గుర్తట. అంటే యేసుక్రీస్తు కోసం మాట్లాడితే గొడవే. వివాదాస్పదమైన గుర్తు. 3 దేవుల గురించి చెప్పామనుకోండి, అమ్మాయి అని చప్పట్లు కొడతారు. యేసుక్రీస్తే దేవుడు అన్నామనుకోండి, అందరికీ కోపమే. ఇస్లాం వాళ్ళు కోపం వస్తుంది, హైందువులు కోపం వస్తుంది, క్రైస్తవులు అని చెప్పుకునే నామకార్థ క్రైస్తవులు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన వివాదాస్పదమైన గుర్తు. ఆయన్ని ప్రకటించే వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఆయన దేవుడని నమ్మాలి అంటే పరలోకంలో నీ పేరు రాసిపెట్టి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు నమ్ముతావు ఆయన దేవుడని. ఇప్పుడు అది చెబితేనే కదా వీళ్ళకు నొప్పులు. 3 కావాలా? అక్కడికి వెళ్ళిపోతే 3 మంది ఉన్నారు. మరి వాళ్ళు ఇంకా బెటరు. 3 కావాలన్న వాళ్ళకి 3 మంది ఉన్నారు ఆఫర్. 3 ఎక్కువ 3 ఎక్కువ. ఒక్కొక్కరికి బహుమానం ఇస్తారు వాళ్ళు. నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు. అక్కడికి వెళ్ళిపోండి దయచేసి. 3 కావాలట. ఒక్క దేవుడు చేయలేడా? అంటే ఆలోచించాలి. కామన్ సెన్స్ ఉండాలి. క్రైస్తవులకు మొట్టమొదటి కామన్ సెన్స్ ఉండాలి. ఈ కామన్ సెన్స్ లేని వాళ్ళందరినీ గొర్రెలు గుడ్డిగా నమ్మేస్తున్నారు, గుడ్డిగా వెళ్ళిపోతున్నారు అని మాట్లాడడానికి కారణం అదే. ఏది పడితే అది నమ్మేయకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు. ప్రభువారు అందుకనే ఏమంటే వివేకము కలిగి బ్రతకమని చెప్తా ఉన్నాడు ఆయన. వివేకం ఉండాలట. ఇక్కడ ఇలాగ తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేతురుతో చెప్తా ఉన్నాడు. చేయి పట్టుకున్నాడట యేసు ప్రభువారు పేతురుని. పట్టుకున్న తర్వాత అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అదేంటి? ఎందుకు అనగాలి అసలు? గాలి ఎందుకు అణిగిపోవాలి?
ఇప్పటి వరకు గాలి ఎందుకు వేసింది? పెద్ద పెద్దగా అలలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు పేతురుని తీసుకుని ఈ ప్రభు వారు కూడా దోణి ఎక్కిన తర్వాత గాలి ఎందుకు అనిగింది? ముందే చెప్పిన ఆయనకంటూ ప్లానింగ్ ఉంది, ఓ పర్పస్ ఉంది. అలాగ జరగాలన్నది ఆయన ఉద్దేశం. ఆయన శక్తి ఏంటో తెలియాలన్నది, వీళ్ళందరికీ నేను ఎవరు అనేది ఐడెంటిఫై చేయాలన్నది ఆయన ఉద్దేశం. పాత నిబంధనలో చెప్పినటువంటి వాక్యం నెరవేర్పు జరగాలన్నది ఆయన ఉద్దేశం. అన్నిటికీ ఆయన ఒకేసారి సమాధానం చెప్తాడు. అన్నిటికీ ఆయన ఒకేసారి సమాధానం చెప్తాడు. ఇప్పుడు శిష్యుల ముందు ఆయన శక్తి నిరూపించుకోవాలి, ప్రకృతిని శాసించాలి, వ్రాయబడినటువంటి ప్రవచనం నెరవేర్పు జరగాలి. ఆయనను వీళ్ళు దేవుడిని ఐడెంటిఫై చేయాలి, తనను వాళ్ళకు రుజువు చేసుకోవాలి. ఇన్నున్నాయి అంటే మరి రాత్రి ప్రార్థన ఏంటో తెలుసా? రాత్రి చేసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన ఈ సృష్టిలోనికి రాక మునుపు ఆ రాత్రి ఏం జరగాలని ఆయన రాసుకున్నాడో ఆ సంకల్పాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని బయలుదేరాడు. ఆ రాసినటువంటి సంకల్పాన్ని తండ్రి అన్నాడు ఆయన. ఆ సంకల్పాన్ని గుర్తు చేసుకుని బయలుదేరాడు. ఇప్పుడు బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడితే ఇప్పుడు ఆ పని జరగాలి, అంతే తప్ప మనకు మోకాలు వేసి ఏడు చేసి ప్రార్థన చేసేలేదు. ఆయన ప్రార్థననే రాశారు. ఆయన సంకల్పాన్ని ఒక్కసారి ఆయన స్మరించుకుని భూమి మీదకి వచ్చాడు, సముద్రం మీద నడిచాడు. వాళ్ళందరికీ ఆయన తన శక్తిని నిరూపించుకున్నాడు. అందుకనే ముందుగా వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే ఆయన మహిమేంటో అక్కడ చూపాలనుకున్నాడు కనుక. అలా జరగడానికి ఒక ప్లానింగ్ అంటూ ఉంది కనుక ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కూడా, అంటే పేతురు గారు యేసు ప్రభు వారు ఇద్దరు కూడా ఆ దోణిలోనికి ఎక్కారు, వెంటనే గాలి అణిగెను. అంతట దోణిలోనున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఎవరటైనా దోణిలో ఉన్నవారంతా ఏమని చెప్తా ఉన్నారు? నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. దేవుని కుమారుడు. ఈరోజు వీళ్ళందరి బాధ ఏంటట? యేసు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. మాణిక్యం ఏమని చెప్పాడంటే, దేవదూత కాదు, మనిషి కాదు, మరి ఎవరయ్యా అంటే దేవుని కుమారుడు అని చెప్పారు. దేవుని కుమారుడట, దేవదూత కాదట, మనిషి కూడా కాడట. మరి ఎవరు? దేవుని కుమారుడు. ఎందుకు? అక్కడ రాశారు కదా దేవుని కుమారుడని, అక్కడ రాశారు కదా దేవుని కుమారుడని. మరి రాయడానికంటే ముందే వాళ్ళు అంటున్నారు అక్కడ. ఇవన్నీ జరిగిన తర్వాత రాశారా, జరగకముందు రాశారా బైబిలు? జరిగిపోయిన తర్వాత కొంతకాలానికి రాశారు. అంటే ముందు మాటలన్నీ జరిగిపోయాయి, సంభాషణలు, సిచ్యువేషన్స్ అన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత కొంతకాలానికి రాశారు. ఏమని మాట్లాడారట అక్కడ వాళ్ళు? దేవుని కుమారుడు అన్నారట. దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. దేవుని కుమారుడు అంటే మ్రొక్కలా? దేవుని కుమారుడు అంటే మొక్కలా? చెప్పండి, మొక్కలా? దేవుని మొక్కలా, దేవుని కుమారుని మొక్కలా? దేవుని కదా మొక్కాలి. మరి దేవుని కుమారుని ఎందుకు మొక్కుతూ ఉన్నారు? దేవుని కుమారుని ఎందుకు మొక్కుతూ ఉన్నారు? అసలు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి తెలుసా? వీళ్ళు చెప్పినట్టుగా దేవుడు కొడుకని కాదు దేవుని కుమారుడు అంటే. వీళ్ళందరూ చెప్తున్నట్టుగా దేవునికి కొడుకని కాదు అర్థం దేవుని కుమారుడు అంటే. మరి ఏంటి? యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పెను.
ఎందుకు కొడతారట వీళ్ళు? యేసుప్రభు వారిని ఎందుకు కొడతారట? మనుష్యుడు అయ్యుండి దేవుడినని చెప్పుకుంటున్నావు, మనుష్యుడు అయ్యుండి దేవుడినని చెప్పుకుంటున్నావు. ఏమండి, వీళ్ళు చాలామంది అడిగే ప్రశ్న ఏంటి? నేను దేవుణ్ణని ఎక్కడైనా చెప్పుకున్నాడా, నేను దేవుణ్ణని ఎక్కడైనా చెప్పుకున్నాడా అని అడుగుతున్నారు కదా. మరి వచ్చిన సంగతి ఏంటి? నీవెందుకు దేవుడు అని చెప్పుకుంటున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు, యూదులు. నీవు మనుష్యుడు అయ్యుండి నువ్వెందుకు దేవుణ్ణని చెప్పుకుంటున్నావు? కాబట్టి నువ్వు మనిషివే, నువ్వు దేవుడు కాదు, కాబట్టి నిన్ను కొట్టాలనుకుంటున్నావు, చంపాలనుకుంటున్నావు అని చెప్పారు. దేవుణ్ణి దూషిస్తున్నావు, మాకు దైవం ఒక్కడే, నీవేమో ఈరోజు దైవం అని చెప్పుకుంటున్నావు, కాబట్టి నిన్ను చంపాలనుకుంటున్నావు అని చెప్పారు. మనుష్యుడు అయి ఉండి అంటే మనిషిగా కనబడుతున్నాడు, ఆయన మనిషిగా కనబడుతున్నాడు. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, కానీ ఎవరు కదా ఆయన? మనిషి కాదు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. మహాదేవుడును మన రక్షకుడును, బలవంతుడైన దేవుడు. ఇవన్నీ ఏం చెబుతున్నాయి యేసు ప్రభు వారిని గురించి అంటే దేవుడు అని. వీళ్ళు అంటున్నారు నీవు మనుష్యుడు అయిన దేవుడిని అని చెప్పుకుంటున్నావు కాబట్టి కొడుతున్నాను అంటున్నారు. ఇక్కడ శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కుతూ ఉన్నారట. దేవుని కుమారుడికి మొక్కుతారేటి? ఆయన దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అని అర్థం. అంటే వీళ్ళు దేవుని కుమారుడు అని చెప్పి మొక్కడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? నీవు నిజముగా దేవునివే. ఎందుకు? సముద్ర తరంగాల మీద నడుస్తానని చెప్పినటువంటి వాగ్దానం ఈరోజు ఏమైంది? వీళ్ళ కళ్ళ ముందు నెరవేర్పు జరిగింది. ఎవరు సముద్ర తరంగాల మీద నడుస్తానన్నారు? ఆకాశ మండలాన్ని విశాలపరిచినటువంటి దేవుడు. అంటే ఆకాశ మండలాన్ని విశాలపరిచినటువంటి దేవుడే, సముద్ర తరంగాల మీద నడుస్తానన్న దేవుడే ఈరోజు మా కళ్ళ ముందు సముద్ర తరంగాల మీద నడిచాడు గనుక నీవు నిజముగా దేవునివే, నీవు నిజముగా దేవునివని చెప్పి ఆయనకు మొక్కరు. మొక్కడం అంటే ఆరాధన, ప్రార్థన, పూజ, నమస్కారము, ఇవన్నీ కూడా. ఆయనను ప్రేమించారు, నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కరట. ఆయన మనిషి అయితే మొక్కుతారా? ఆయన మనిషి అయితే మొక్కుతారా? దేవుని కుమారుడు అంటే మొక్కుతారా? వీళ్ళు కూడా ఆయన మీద మోపినటువంటి నేరం ఏంటంటే ఇదే, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. దేవుని కుమారుడు అంటే యూదుల పరిభాషలో అర్థం ఏంటి? మన అర్థాలు కాదు, యూదుల పరిభాషలో అర్థం ఏంటి? దేవుని కుమారుడు అంటే దేవుడు, దేవుడు అంతే చెప్పారు అక్కడ. నీవు దేవుడు, నువ్వు మనుష్యుడు అయి ఉండి దేవుడిని అని చెప్పుకుంటున్నావు. నీ మనిషివి కదా, మరీకు పుట్టావు, వడ్లవాని కుమారుడివి, మా కళ్ళ ముందే పెరిగావు, ఇప్పుడేమని చెప్పుకుంటున్నావు? నువ్వు దేవుడిని అని చెప్పుకుంటున్నావు. అదే అడుగుతున్నారు వాళ్ళు. కనుక ఈ విశ్వాసం విషయంలో ఏదైతే ఉందో 33 వరకు టిక్ పెట్టుకోండి. ఈ విశ్వాస విషయంలో యేసు ప్రభువుని ఏమని నమ్మాలి? దేవుడని నమ్మాలా? మనిషిని నమ్మాలా? దేవుని కుమారుడిని నమ్మాలా? దేవుని కుమారుడిని నమ్మంటున్నారు. ఎలాగా అంటే ఇంకో దేవుడు ఉన్నాడు, ఆయనకు ప్రార్థన చేశాడు, ఆయన లేపాడు, ఈయన లేచాడు, ఆయన శక్తినిచ్చాడు, ఈయన అద్భుతాలు చేశాడు. ఇదంతా బైబిల్ అర్థం కాని అజ్ఞానులు. వాళ్ళు ఏ హోదాలో ఉన్నా సరే వాళ్ళు మాట్లాడేటటువంటి అజ్ఞానపు మాటలు. యేసు ప్రభువు దేవుడు, ప్రారంభం నుండి ఉన్నటువంటి దేవుడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. కావండి, వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే ప్రతి వాక్యాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా వక్రంగా తిప్పేటటువంటి జ్ఞానులు వీళ్ళందరూ కూడా. అందుకని లోకంలో జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని పాతాళానికి తొక్కేస్తానని చెప్పాడు దేవుడు. కనుక విశ్వాస విషయంలో ఎవరు కూడా
భయపడాల్సినటువంటి పనేమి లేదు. ఎవడో వచ్చి యేసుక్రీస్తు దేవుడు కాదంటే మన విశ్వాసాన్ని ఏమి మార్చుకోవలసినటువంటి పనేమి లేదు. ఎవడో పిచ్చోడికి యేసు ప్రభు అర్థం కానంత మాత్రాన వాడి దృష్టికి మనం ఎలాగైనా కనబడవచ్చు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా కనబడుతుంది. ఎర్ర పిచ్చోళ్ళు వీళ్ళంతా యేసు బాబు దేవుడు అంటారు. కానీ మనకు మాత్రం అది రక్షణలోనికి నడిపించే దైవ శక్తి అనే వాక్యం ఉంది. వాళ్ళు ముగ్గురు నమ్మారు కాబట్టి మనం ముగ్గురు నమ్మాల్సినటువంటి పనేమి లేదు. వీళ్ళంటే వాళ్ళకు ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా ముగ్గురు ఉండాలి. అక్కడ కామెంట్స్ ఉంటే చదవండి. మీరు ముగ్గురని ఎవరని చెప్తున్నారు? మీరు ఎవరినైతే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ అంటున్నారో అది కాదు, ఇదిగో అని చెప్పేవాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ దేవతల పేర్లు చెప్పి మీరు మా బైబిల్ని మీరు మా గ్రంథాలు కాపీ కొట్టి ముగ్గురు దేవుళ్ళు క్రియేట్ చేశారని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు ఉన్నారు కదా అని మనకు లేకూడదని కాదు. బైబిల్లో నిజంగా ఉంటే నమ్మొచ్చు, తప్పేమి కాదు. అది బైబిల్లో మాత్రమే కాదు సుమా, ప్రకృతిలో నుండి కూడా నిరూపణలు కావాలి. బైబిల్లో రాసింది నమ్మేస్తారంటే కుదరదు. సరే, బైబిల్లో రాసింది నమ్మాలంటే కనుక మంచి చెడ్డలు తెలియనిచ్చి వృక్షం ఎక్కడ ఉంది, జీవవృక్షం ఎక్కడ ఉంది రాశారు కదా. మరి జీవవృక్షానికి వెళ్ళకుండానే కదా అడ్డు పెట్టాడు ఆయన. మరి మంచి చెడ్డలు తెలియనిచ్చి వృక్షం ఎప్పటికి కూడా ఉండాలి కదా. మరి వెళ్ళి ఆ పళ్ళు ఎలాగ ఉన్నాయో ఒకసారి చూసిరండి, కోసుకుని రండి. బైబిల్లో ఉన్నాయి కదంటే అక్కడ చెప్పిన సందర్భాలు వేరు, దాని వెనకాల ఉన్నటువంటి భావం వేరు. ఆత్మానుసారమైన సంగతులతోనే సరిపోల్చమని వాక్యం చెప్తుంది. కనుక మనం వాక్యాన్ని వినేటటువంటి మనం బైబిల్ గురించి, బైబిల్లో ఏం రాసి ఉంది అంటే వాక్యాన్ని గురించి రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటను కూడా పదును గలదే అన్నాడు. అంటే ఖచ్చితంగా తెగితేదరా నీకని అర్థం. మరి ఇంత భయంకరమైన వాక్యాన్ని పట్టుకున్న తర్వాత ఎదుటివారికి చెప్పేటటువంటి అనేకులు ఆ ఖడ్గానికి బలి అయిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆ ఖడ్గానికి బలైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాక్యం విషయంలో జాగ్రత్త. మీరేమి వినుచున్నారో జాగ్రత్త. ఏది పడితే అది విన్నా, దేనికి పడితే దానికి సత్యం అని సర్టిఫికెట్ ఇచ్చినా, 100% 200% రైట్ అని మీరు కితాబ్ ఇచ్చినా, మీ ఆత్మలకు మీరే, మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు అనే సంగతిని గ్రహించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, కృపాసత్య సంపూర్ణుడైన దేవా, ఘనమైన మీ నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము నాయన. ఈ వారాన పేతురు గారికి, మిగిలినటువంటి శిష్యులకి మీరు చూపించినటువంటి నేళ్ల మీద నడిచినటువంటి సందర్భంలో లోతు అయిన విషయాలు మీరు మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. జరగబోయేటటువంటి డిస్కషన్ విషయంలో కూడా అనేకమైన విషయాలు సంఘానికి తెలియజేసి ఉన్నాను. మిమ్మల్ని గూర్చి ఈ లోకం ఒప్పుకొన్నదని, వివాదాస్పదమైన గుర్తు అని, ఒక ఖడ్గము హృదయంలో నుండి దూసుకుని పోతుందని ఎన్నో వాక్యాలు మీరు చెప్పారు. విత్తబడినటువంటి ప్రతి వాక్యాన్ని నాయన మేము గ్రహించి సత్యస్థాపకులుగా, సత్యాన్ని ప్రకటించే వారుగా ముందుకు నడిపించమని కోరుతూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్.